వాళ్ళైతే టేబుల్ మేనర్స్ నేర్చుకున్నారు. మరి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి టేబుల్ మేనర్స్ నేర్పిస్తే బాగుంటుంది కదా. మరి పిల్లలైతే టేబుల్ మేనర్స్ ఎలా నేర్చుకోవాలి, దీనికి ఏమైనా టిప్స్ ఉంటాయా అని బోల్డ్ అంతమంది సకులు మాకు లెటర్స్ రాశారు. మరి మనకున్నారు కదా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు, అవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో శ్రీదేవి గారు. హాయ్ ప్రశాంతి. శ్రీదేవి గారు, పిల్లలకి ఏ ఏజ్ నుంచి టేబుల్ మేనర్స్ నేర్పించాలి? ఏజ్ కంటే కూడా నెసెసిటీని బట్టి, ద టైప్ ఆఫ్ పార్టీని బట్టి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసి మనం పార్టీకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అయితే బేసిక్ ఎటిక్వేట్స్ అనేవి అయితే మాత్రం తప్పనిసరిగా మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. అందులో అంటే ఇప్పుడు మనం పార్టీకి పెద్దలతో సహా పిల్లల్ని తీసుకెళ్తాం. అంటే ఏ సోషల్ గ్యాదరింగ్ అయినా పిల్లలు లేకుండా మనము ఇమాజిన్ చేసుకోలేము. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఒకేషన్స్లో పిల్లలు మనతో వస్తారు. వచ్చినప్పుడు నలుగురు ఫ్యామిలీస్ పిల్లలు వస్తారు, మన పిల్లలే కాదు. మరి వాళ్ళ ముందు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అన్నది దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళకి ఇచ్చి తీసుకుని రావాలి మనం. ఆ తర్వాత బేసిక్ ప్రొసీజర్స్ అంటే తీసుకుని కూర్చునేటప్పుడు ఎలాగా, ఆ తర్వాత డ్రింక్ సర్వ్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ తాగాలి, ఎవరు సెకండ్ తాగాలి, అంతా ఒకసారి తాగాలా లేదా నెమ్మదిగా తాగాలా, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనము ఇచ్చి తీసుకొస్తే ఏంటంటే సమ్ ఎంబారస్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గెస్ట్ మనం సేవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో పిల్లలకి టేబుల్ మేనర్స్ అంటే కూర్చోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, మరి దీంట్లో కూడా ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? బేసిక్ అంటే కూర్చోవడం దగ్గర నుంచి అనుకున్నాం కదా. అంటే మనం పార్టీ ఎంటర్ అయిన తర్వాత టేబుల్ సర్వీస్ అయినప్పుడు పిల్లలు పెద్దలు కలిసి టేబుల్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి పిల్లలు దూకుడుగా ముందుగా వెళ్ళి కుర్చీలు లాక్కొని కూర్చోకూడదు. వాళ్ళు తప్పనిసరిగా ఆ పార్టీలో వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఎల్డర్స్ అందరికీ కూడా సీట్ దొరికేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి, వాళ్ళందరూ సీట్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళ చైర్స్, మిగిలిన చైర్స్ తీసుకుని వాళ్ళు వేసుకుని కూర్చోవాలి. ఏదైనా 1-2 చైర్స్ తక్కువ అయితే దే కెన్ వెయిట్, మళ్ళీ చైర్ అరేంజ్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేయొచ్చు. దట్ ఈస్ మేనర్స్. పిల్లలు కూర్చుని పెద్దవాళ్ళు నిల్చుని అట్లా దట్ ఈస్ నాట్ మేనర్స్ అన్నమాట. కూర్చునేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కుర్చీని కొంచెం లిఫ్ట్ చేసి కూర్చుని బరాబరా సౌండ్స్ లేకుండా కూర్చుంటే బాగుంటుంది. అండ్ క్లమ్జీగా అంటే కాళ్ళు ఇలా పడేసి అలా పడేసి, లేదా టేబుల్ మధ్యలో ఉన్న రెస్ట్ మీద కాళ్ళు పెట్టుకుని కాళ్ళు మరి ఇలా వెడల్పుగా పరుచుకుని అలా కాకుండా సాధ్యమైనంత వరకు ఒద్దికగా కూర్చుని వాళ్ళు మీల్ స్టార్ట్ చేస్తే దట్ విల్ బి వెరీ ప్రెసెంటబుల్ ఆల్సో అన్నమాట. తర్వాత మనం ఎప్పుడైతే జ్యూస్ అలాంటిది ఏదైనా మనం సర్వ్ చేయడానికి పెట్టాము, ఒక టేబుల్ మీద 4-5 కూర్చున్నప్పుడు ఏ గ్లాస్ ఎవరికి అనే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పలానా గ్లాస్ నా కోసము అని పిల్లలు అసర్టైన్ చేసుకోవడానికి మనం ముందుగా వాళ్ళకి చిన్న గైడెన్స్ ఇవ్వాలి. ప్రతి క్యాండిడేట్, ప్రతి పర్సన్ కూడా కూర్చున్నప్పుడు టేబుల్ మీద రైట్ హ్యాండ్ ముందు పెడితే తన రైట్ హ్యాండ్కి దగ్గరలో ఉన్నటువంటి ఎదురుగుండా ఉన్నటువంటి గ్లాస్, అది వాటర్ గ్లాస్ కావచ్చు, జ్యూస్ గ్లాస్ కావచ్చు, అది వాళ్ళదన్నమాట. సో పక్క వాళ్ళ గ్లాస్ తోటి కన్ఫ్యూజ్ కాకుండా దే కెన్ పికప్ దేర్ గ్లాస్. అలాగే దెన్ డెఫినెట్గా టేబుల్ మీద మనం విల్ ప్లేస్ పేపర్ నాప్కిన్స్ ప్లేస్ చేస్తాం. పేపర్ నాప్కిన్ యూసేజ్ కూడా పిల్లలకి ముందుగా మనం చెప్పి తీసుకుని రావాలి. అంటే ఏదైనా లిక్విడ్ తాగేటప్పుడు కొంచెం స్పిల్ అయినా, చెమటలు పోసినట్టుగా అనిపించినా తప్పనిసరిగా ఓన్లీ పేపర్ నాప్కిన్ తో డాక్ చేసుకోవాలి. పక్కన ఉన్నటువంటి నాప్కిన్ ఏదైతే ఉందో దానిలోంచి స్పూన్ ఫోక్ తీసి బయట పెట్టిన తర్వాత దాని వాళ్ళు ల్యాప్స్ మీద వేసుకున్నప్పుడు దాన్ని తుమ్మడానికి కానీ, దగ్గడానికి కానీ, చెమట తుడుచుకోవడానికి కానీ, మూతి తుడుచుకోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. ఓకే, అది కేవలము తినేటప్పుడు పొరపాటుగా ల్యాప్ మీద కానీ, డ్రెస్ మీద కానీ ఏ ఫుడ్ మెటీరియల్ పడకుండా చూసుకోవడానికి యూజ్ చేసే నాప్కిన్ అంతే. జ్యూస్ సర్వ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు ఫాలో ఈస్ వాళ్ళ గ్లాస్ ఫిల్ అవ్వగానే టక్కని తీసుకుని తాగేయకూడదు. దే షుడ్ వెయిట్ ఫర్ ఆల్ ద గ్లాసెస్ టు బి ఫిల్డ్ అప్ అన్నమాట. అందరికీ సర్వ్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత అందరూ ఒకసారి దే కెన్ స్టార్ట్ హ్యావింగ్ జ్యూస్. ప్లస్ ఆ జ్యూస్ వాళ్ళ కోసమే కాబట్టి దాన్ని ఆద్రా బాద్రాగా తాగేయాల్సిన అవసరము లేదు. స్లోగా సిప్ చేస్తూ డిగ్నిఫైడ్గా
మాట్లాడుకుంటూ సిప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నోటి నిండా జ్యూస్ అనేది తీసుకోకూడదు, మౌత్ ఫుల్ తీసుకోకూడదు, చిన్న చిన్న క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు కదా, ఎవరో జోక్ వేస్తే నవ్వడమో లేదా సడన్ గా పోవడమో, అది విన్ పైప్ లోకి వెళ్ళడం, ఇలాంటి డేంజర్స్ జరుగుతాయి. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా దే హ్యావ్ టు సిప్, అంటే కొద్దిగా తీసుకుంటూ తాగాలి. మూతికి చుట్టూ జ్యూస్ అంటుకోకుండా జాగ్రత్త పడాలి. డ్రిప్పింగ్ ఉండకూడదు, అంటే కారిపోయే విధంగా తాగకుండా ఉండాలి. ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు వాళ్ళకి చెప్పి ట్రైన్ చేసి మనం పార్టీకి తీసుకువెళ్తే చాలా కల్చర్గా, పిల్లలు చాలా దే ఆర్ వెరీ ఫాస్ట్ లెర్నర్స్ ప్రశాంతి. మనం ఒక్కసారి చెప్తే టక్కన పట్టేస్తారు. దే విల్ బిహేవ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ అనమాట. ప్లస్ ఇంకొక విషయం ఏమంటే తాగేటప్పుడు ఎటువంటి సౌండ్ రాకూడదు, చాలా నిశ్శబ్దంగా తాగాలి. గ్లాస్ పిక్ చేసినప్పుడు నిశ్శబ్దంగా తీసుకోవాలి. మళ్ళీ ప్లేస్ బ్యాక్ చేసినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు సౌండ్లెస్ హ్యాండ్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీదేవి గారు, పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలు పక్కన ఉన్నారనుకోండి, ఇంకా విపరీతంగా అసలు కంట్రోల్ చేయలేము. మరి ఇలా కంట్రోల్ చేయడం ఎలా అసలు? యాక్చువల్గా ఏంటంటే ఈ నేను చెప్పిన కండిషన్స్ అన్ని కూడా వాళ్ళకి చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో అది చేస్తే స్టైల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పాలి. టూ మనీ లిమిటేషన్స్ పెడితే ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్ లాగా అనిపిస్తుంది. ఏ పార్టీ అయితే వాళ్ళు ఎంజాయ్ చేయాలని వస్తారో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి అనమాట. అయితే అన్ని పార్టీస్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం పిల్లలకి గైడ్ చేయవలసిన విషయం ఏంటంటే మౌత్ ఫుల్స్ తీసుకోకూడదు. అది ఫుడ్ కానీ జ్యూస్ కానీ డెజర్ట్ కానీ నోట్ నిండా పెట్టేసుకోకూడదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. పొరపోయినా ఏదైనా తుమ్మొచ్చినా లేదా నవ్వు జోక్ వేసినా అది చాలా అబ్జర్డ్ గా అందరి మీద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్మాల్ క్వాంటిటీస్ లో తినాలి. అలా అయితే మనం డైనింగ్ టైం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు మన ఫ్రెండ్స్ తోటి టైం మనము స్పెండ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొద్దిగా తినేటప్పుడు సాధ్యమైనంత వరకు నోరు క్లోజ్ పెట్టుకుంటే ఏంటంటే అన్నెసెసరీ సౌండ్ టగటగ సౌండ్ రాకుండా ఉంటుంది. ఇవి కొంచెం పిల్లలు ఫాలో అవ్వడానికి ఇబ్బందికరంగానే ఫీల్ అవుతారు. కానీ టేబుల్లో ఎవరైనా ఒక్క చైల్డ్ ఫాలో అయినప్పుడు మీరు అప్రిషియేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఆ విధంగా ఫాలో అవ్వాలని ట్రై చేస్తారు. మనం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెడితే వాళ్ళకి కష్టమే. శ్రీదేవి గారు, ఇంతేనా ఇంకేమైనా రూల్స్ ఉంటాయా పిల్లలకి టేబుల్ మ్యానర్స్ సంబంధించి? ఈ రోజు మనము యాక్చువల్గా ఓన్లీ జస్ట్ సిట్టింగ్ ప్రొసీజర్, సీటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. అలాగే ద ఫస్ట్ పార్ట్ అంటే సర్వింగ్ ఆఫ్ జ్యూస్ కానీ లేదా రిఫ్రెషింగ్ డ్రింక్ ఏదైనా వెల్కమ్ డ్రింక్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి అన్నంత వరకు కాన్సన్ట్రేట్ చేసాము. యాక్చువల్ డైనింగ్ అంటే మనం ఫుడ్ యాక్చువల్గా తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకొన్ని ఉంటాయి. అవి కొన్ని మనం ప్రాక్టికల్గా ఫర్దర్ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. పిల్లలకు సంబంధించి కొన్ని బేసిక్ టేబుల్ మేనర్స్ స్టెప్స్ మాకు చెప్పారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ ప్రశాంతి. సో పిల్లలకు సంబంధించి టేబుల్ మేనర్స్ని ఈ రోజు ఎపిసోడ్లో మనం చూసాం కదా. ఇవే కాదండి, ఇంకా బోల్డ్ అని టిప్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ఫర్దర్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. డోంట్ మిస్ టు వాచ్ స్మార్ట్ లివింగ్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.